డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. తెలంగాణలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. టీఎస్ ఎప్సెట్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ సంవత్సరము మనకు టీఎస్ ఎప్సెట్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. తెలంగాణ స్టేట్లో ఉన్న ఇంజనీరింగ్, అగ్రికల్చరు, ఫార్మసీ కాలేజీల్లో అడ్మిషన్ల కొరకు దీనిని రాయాల్సి ఉంటుంది. 2024-25 సంవత్సరానికి గాను ఈ ర్యాంకుల ఆధారంగా పై కోర్సుల్లో అడ్మిషన్లు అయితే జరుగుతాయి. ఇది ఆన్లైన్ మోడ్లో మాత్రమే నిర్వహించబడుతుంది ఎగ్జాము. ఎవరైతే విద్యార్థులు ఈ టీఎస్ వెబ్సైట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 26వ తేదీన అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 6వ తేదీ వరకు లేట్ ఫీ లేకుండా, ఎలాంటి ఎక్స్ట్రా ఫీ లేకుండా అప్లై చేసుకోవచ్చు. దీని గురించి సిలబస్, లిస్ట్ ఆఫ్ కోర్సెస్, ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏ విధంగా రాయాలి, ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మనకు website.cschE.ac.in ఉంటుంది. దాని గురించి తర్వాత వీడియోలో చెప్తాను. అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చాడు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ మనకు మే 9 మరియు మే 10 2 రోజుల పాటు నిర్వహించబడతాయి. 2 సెషన్లలో నిర్వహించబడతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జామ్స్ అయితే నిర్వహించబడతాయి. అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ తీసుకుంటే మనకు మే 11 మరియు మే 12 తేదీలో నిర్వహించబడతాయి. ఇవి కూడా సేమ్ టైమింగ్. 11వ తేదీన మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉన్నాయి. 12వ తేదీన కేవలం మార్నింగ్ షిఫ్ట్ మాత్రమే ఉంది. అంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ 3 షిఫ్టుల్లోనే పూర్తయిపోతుంది. ఇక ఫీజు విషయానికి వస్తే ఇంజనీరింగ్ కానీ, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కానీ ఏదో ఒకదానికి మాత్రమే అప్లై చేసే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ విద్యార్థులు 500 రూపాయలు. అదేవిధంగా ఇంజనీరింగ్ కానీ, ఫార్మసీ కానీ ఏదో ఒకటి అప్లై చేసే అదర్ విద్యార్థులు అంటే బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా 900 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ 2 ఎగ్జామ్స్ కూడా రాయాలనుకుంటున్నారో అలాంటి విద్యార్థులు 1000 రూపాయలు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్, 1800 రూపాయలు అదర్ క్యాండిడేట్స్ కట్టాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజును టీఎస్ ఆన్లైన్ సెంటర్స్ ద్వారా, అదేవిధంగా ఏపీ ఆన్లైన్ సెంటర్స్ ద్వారా, లేదా ఆన్లైన్లోనే మనకు అప్లికేషన్ లాగిన్లోనే మనకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టవచ్చు. సో ఎవరైతే విద్యార్థులు టీఎస్ వెబ్సైట్ రాయాలనుకుంటున్నారో వారు తెలంగాణ విద్యార్థులైనా, ఏపీ విద్యార్థులైనా అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.